హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ పవన్. ఫ్రెండ్స్, మీరు పవర్ డైరెక్టర్ వీడియో ఎడిటర్ యూస్ చేస్తున్నట్లయితే ఇందులో మీకు ఉపయోగపడే ఒక మంచి యూస్ఫుల్ ఎడిటింగ్ టూల్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు పవర్ డైరెక్టర్ యాప్ని ఇంతవరకు యూస్ చేయకపోతే ఇప్పటి నుంచైనా యూజ్ చేయండి. పవర్ డైరెక్టర్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో ఎడిటింగ్ యాప్. ఇందులో మనకు యూట్యూబ్ వీడియోస్ కూడా చాలా ఎక్సలెంట్గా ఎడిట్ చేయొచ్చు. అలాగే మనకు సోషల్ మీడియాకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానివ్వండి, యూట్యూబ్ షార్ట్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఇక్కడ చాలా ఈజీగా అండ్ మంచి ఎఫెక్ట్తో మనం వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇవి మీరు వాట్సాప్ స్టేటస్గా లిరిక్స్ కానీ, ఫోటో లిరిక్స్ కానీ, షేక్ ఎఫెక్ట్స్ ఇలాంటి లిరిక్స్ స్టేటస్ వీడియోస్ మీరు క్రియేట్ చేసుకున్నా కూడా మీకు పవర్ డైరెక్టర్ యాప్లో ఆ విధంగా ఎడిట్ చేసుకోవడానికి మీకు మంచి ఆప్షన్స్ అయితే ఉంటాయి అండ్ మంచి టూల్స్ అయితే ఉంటాయి. పవర్ డైరెక్టర్ని మీరు యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో ఎడిటర్. కైన్ మాస్టర్ తర్వాత మనకు పవర్ డైరెక్టర్ బెస్ట్. అండ్ కొన్ని విషయాల్లో మనకు కైన్ మాస్టర్ కంటే పవర్ డైరెక్టర్ యాప్ మనకు చాలా ఎఫెక్ట్స్ అండ్ చాలా ఫీచర్స్ని మనకు అందిస్తుంది. ఇప్పుడు సింపుల్గా పవర్ డైరెక్టర్లో మనకు కొన్ని యూస్ఫుల్ ఎఫెక్ట్స్ అండ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అలాగే స్టిక్కర్స్ అనేవి మనకు చాలా ఉపయోగపడే స్టిక్కర్స్ అనేవి మనకు ఉంటాయి. అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మీరు సింపుల్గా న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ నుంచి మీరు యాజ్ పర్ రేషియోని చూస్ చేసుకోవచ్చు. మీరు ఏ ప్లాట్ఫామ్కి వీడియోస్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నేను 16:9 రేషియోని చూస్ చేసుకుంటాను. చూస్ చేసుకొని ఇక్కడ సింపుల్గా నేను ఇక్కడ నుంచి ఒక బ్లాక్ కలర్ బోర్డ్ తీసుకుంటాను. మీకు కావాలంటే మీరు ఇక్కడ మీ ఓన్ వీడియో, ఒరిజినల్ వీడియో కూడా ఈ విధంగా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను సింపుల్గా ఈ విధంగా ఒక ఇమేజ్ నేను తీసుకుంటాను. ఇక్కడ మీకు ఆ యూస్ఫుల్ ఎడిటింగ్ టూల్స్ ఏంటో చెప్పడానికి. ఇప్పుడు ఈ విధంగా మీరు సింపుల్గా ఒక వీడియోని తీసుకుంటారు కదా. ఈ వీడియోకి మీరు సాధారణంగా మీరు యూట్యూబ్ వీడియో క్రియేట్ చేస్తున్నట్లయితే అక్కడ మీకు ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అని మీరు అంటుంటారు కదా. అలాంటి టైంలో మీకు ఉపయోగపడే కొన్ని సబ్స్క్రైబ్ యానిమేషన్ కానీ, లైక్ యానిమేషన్ కానీ అండ్ అలాగే షేర్ యానిమేషన్ని మీరు సింపుల్గా మీరు పవర్ డైరెక్టర్లో ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సోషల్ మీడియా ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఈజీగా మీకు లైక్ వీడియో అండ్ షేర్ వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని చాలా మంచి యానిమేషన్స్ అనేవి టెక్స్ట్ రూపంలో మీరు డైరెక్ట్గా ఇక్కడ రెడీమేడ్ టెంప్లెట్స్ అనేవి ఉంటాయి. సింపుల్గా ఇక్కడ ఈ టెంప్లెట్ని యాడ్ చేసుకుంటే మనకి ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్లే చేస్తే నేను ఈ విధంగా వస్తుంది అనమాట ఈ టెంప్లెట్. ఓకే, లైక్ వీడియోని విత్ యానిమేషన్ తోటి మనకు డైరెక్ట్గా ఈ టెంప్లెట్ అనేది వచ్చేస్తుంది. మనకు దీన్ని ఇక్కడ నుంచో మనం దీన్ని కైన్ మాస్టర్లో క్రియేట్ చేసుకుంటాం ఇలాంటి యానిమేషన్స్. కైన్ మాస్టర్లో మనం ఈ విధంగా యానిమేషన్ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ డైరెక్ట్గా ఈ విధంగా వీటి సైజ్ని మనం ఈ విధంగా తగ్గించేసుకోవాలంటే తగ్గించేసుకోవచ్చు కూడా. సింపుల్గా ఈ విధంగా లైక్ వీడియో నుంచి కూడా మనం ఈ విధంగా యానిమేషన్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇదే విధంగా ఈ లైక్ వీడియోనే కాదు, మనకి ఇక్కడ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని కూడా ఇక్కడ, అలాగే ఇక్కడ హార్ట్ సింబల్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఈజీగా అవైలబుల్ ఉంటాయి. చూడండి ఇది ఇక్కడ హార్ట్ సింబల్, ఇది తర్వాత ఇక్కడ వీటిని ఈజీగా ఈ విధంగా ప్లే చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, ఇలాంటి యానిమేషన్స్ ఎఫెక్ట్ అనమాట. వీటిని కూడా ఈ విధంగా తగ్గించవచ్చు. ఓకే, ఈ విధంగా. అండ్ ఇక్కడ ఇదే కాకుండా మీరు ఇక్కడ మళ్ళీ లేయర్ ఆప్షన్లో ఇక్కడ సోషల్ మీడియా టెక్స్ట్ ఎఫెక్ట్లో ఇక్కడ నోటిఫికేషన్ బెల్, లైక్ వీడియో, ఇక్కడ ఈ టెక్స్ట్ ఎఫెక్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, దీని సైజ్ని కూడా మనం ఈ విధంగా తగ్గించేసేయచ్చు. ఈ విధంగా. ఓకే, ఇక్కడ గెట్ నోటిఫైడ్ అని. ఓకే, తర్వాత మనం దీన్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం టెక్స్ట్ యొక్క కలర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ టెక్స్ట్ కలర్ అనేది వైట్ ఉంది కదా. ఇక్కడ వైట్ నుంచి మనం ఈ విధంగా బ్లాక్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా అనమాట. తర్వాత ఇక్కడ గ్రాఫిక్స్ కలర్ అనేది మనం దీన్ని ఇక్కడ రెడ్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, ఈ విధంగా అనమాట. ఇప్పుడు ప్లే చేస్తే మనకి ఇక్కడ వీడియో అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ విధంగా మనకు మంచి యూస్ఫుల్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అనేవి మనకు పవర్ డైరెక్టర్లో చాలా సులువుగా అవైలబుల్లో ఉంటాయి. ఓకే, తర్వాత ఇక్కడ మళ్ళీ సోషల్ మీడియాలో మనకు ఇక్కడ యూట్యూబ్ ఛానల్ నేమ్, తర్వాత ఇన్స్టాగ్రామ్ ఫాలో మీ అండ్ ఫేస్బుక్ అండ్ ఫాలో మీ అండ్ ట్విట్టర్ అని ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ వీటిని కూడా ఈజీగా ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, విత్ యానిమేషన్ తోటి మనకు ఈ విధంగా వీటి సైజ్ని ఈ విధంగా తగ్గించేసవచ్చు. ఇక్కడ మంచి యానిమేషన్ తోటి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఇక్కడ ఫాలో చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ చేసి తర్వాత ఇక్కడ ఇన్స్టాగ్రామ్ నేమ్లో మీరు ఇక్కడ మీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఏదైతే ఉంటుందో అది ఇక్కడ నుంచి ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మనం ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, యానిమేషన్ తోటి. ఇవన్నీ మనకు సోషల్ మీడియా కానీ సంబంధించిన
యూస్ఫుల్ టెక్స్ట్ ఎఫెక్ట్ మనకు పవర్ డైరెక్టర్ యాప్లో చాలా ఈజీగా అవైలబుల్లో ఉంటాయి. ఓకే, సో వీటిని ఇక్కడ పక్కన పెడితే మనకి ఇక్కడ కొన్ని స్టిక్కర్స్లో మనకు కొన్ని యూస్ఫుల్ స్టిక్కర్స్ ఉంటాయి. సో అవేంటో కూడా చెప్తాను. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఈ వీడియోకి స్టిక్కర్స్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు లేయర్ ఆప్షన్లో మనకి ఇక్కడ స్టిక్కర్స్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ స్పెషల్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఈ విధంగా స్పెషల్ ఎఫెక్ట్తో మనకు స్టిక్కర్స్ అనేవి ఉంటాయి చూడండి ఇక్కడ. సో వీటిని ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా డౌన్లోడ్ చేసుకొని వీటిని ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు మీ వీడియోలో. సో ఇక్కడ మంచి స్టిక్కర్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట ఇవి. ఓకే, సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇది డౌన్లోడ్ అయిపోయింది ఈ విధంగా. సో ఇక్కడ వీటిని ఇక్కడ ప్లే చేస్తే మనకి ఇక్కడ సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ నుంచి వీటి సైజ్ని ఈ విధంగా ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు మనం. ఓకే, సో ఈ విధంగా. సో ఇది అంతగా మీకు ఇంపాక్ట్ అయితే ఇవ్వట్లేదు. సో ఇక్కడ ఇంకొన్ని మనకు స్పెషల్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి చూడండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ గ్రీన్ కలర్. ఓకే, సో ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని మీరు ఈజీగా ఈ టెంప్లెట్స్ ఎఫెక్ట్ని మీరు స్టిక్కర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. సో మీ వీడియోస్లో ఇవన్నీ కొత్తగా మీకు ఏ వీడియో ఎడిటర్ యాప్లో కూడా ఇలాంటి ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అనమాట మీకు. ఓకే, సో ఈ విధంగా. సో ఇవన్నీ మీకు కేవలం పవర్ డైరెక్టర్ యాప్లోనే అవైలబుల్లో ఉంటాయి. సో మిగతా ఏ వీడియో ఎడిటర్ యాప్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మళ్ళీ స్టిక్కర్స్ ఆప్షన్లో మనకి ఇక్కడ డిస్ట్రక్షన్ ఆప్షన్లో మనకి ఇక్కడ కొన్ని యూస్ఫుల్ అయ్యే స్పెషల్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ మనకు బర్త్డే వీడియో కానీ లవ్ స్టేటస్ క్రియేట్ చేసేటప్పుడు ఇవి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ చాలా మంచి మంచి యూస్ఫుల్ టెక్స్ట్ ఐడియాస్. ఓకే, తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా మనకు కొన్ని ఎనిమేషన్స్ కూడా ఉంటాయి. సో మనం ఎడ్యుకేషన్ వీడియోస్లో మనం వీటిని ఈ టెంప్లెట్స్ని ఈ టెక్స్ట్ స్టిక్కర్ ఎఫెక్ట్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు ట్యూటోరియల్ ఆప్షన్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ ట్యూటోరియల్స్కి సంబంధించిన టెక్స్ట్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ సింపుల్గా ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనం ఈ విధంగా మనకు ఈ టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట ఎనిమేషన్ ఎఫెక్ట్ తోటి. సో ఇవన్నీ మనకు ట్యూటోరియల్స్ ఐడియాస్లో మనకి ఇక్కడ యూజ్ అవుతాయి. తర్వాత ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మీకు ఇక్కడ బర్త్డే, ఫ్యామిలీ, తర్వాత ఇక్కడ సెన్సేషనల్, నియోన్, స్కూల్, పార్టీ, ట్రావెల్, ఫుడ్ అండ్ డ్రింక్, ఈ విధంగా వెడ్డింగ్, యానిమల్స్, పాపప్. సో ఇక్కడ రకరకాల టెక్స్ట్ ఎనిమేషన్ ఎఫెక్ట్స్ అయితే మీకు ఇక్కడ ఉంటాయి. తర్వాత ఇక్కడ క్యారెక్టర్. ఓకే, సో మీకు ఇలాంటి వీడియోస్ మీకు ఎనిమేషన్ వీడియోస్ వాయిస్ ఓవర్ వీడియోస్ క్రియేట్ చేసేటప్పుడు మీకు చాలా బాగా యూజ్ అవుతాయి ఇవన్నీ. సో ఇక్కడ స్టిక్కర్ ఎఫెక్ట్స్. సో మంచి మంచి ఎఫెక్ట్స్ అయితే మీకు ఇక్కడ ఈజీగా అవైలబుల్లో ఉంటాయి మీకు అక్కడ. ఓకే, అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. తర్వాత ఇక్కడ రికాక్షన్ సంబంధించిన ఇక్కడ ముఖ్యంగా ఇవి ఎనిమేషన్స్ వీడియోస్ లేదా ఇక్కడ వాయిస్ ఓవర్ వీడియోస్ క్రియేట్ చేసేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇక్కడ చూడండి ఇక్కడ దీన్ని యాడ్ చేసుకుంటే ఇక్కడ చాలా ఎఫెక్ట్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన ఇక్కడ వావ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ మనం ఎక్కువగా థంబ్నెయిల్ ఎడిట్ చేసేటప్పుడు ఇవి ఎక్కువగా యూజ్ అయితే అవుతాయి అన్నమాట. ఓకే, అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా ఎఫెక్ట్స్ అయితే మంచి మంచి ఎఫెక్ట్స్ ఉంటాయి మనకు పవర్ డైరెక్టర్ యాప్లో ఇలాంటివి. సో ఇక్కడ చాలా బాగా యూజ్ అయితే అవుతాయి ఇవి. సో వీటిని ఖచ్చితంగా మీరు యూజ్ అయితే చేసుకోవాలి. సో ఇవన్నమాట ఇక్కడ ఎఫెక్ట్స్ అనేవి చాలా బాగుంటాయి దీనిలో. స్టిక్కర్ ఎఫెక్ట్ కానివ్వండి ఇవన్నీ. తర్వాత ఇక్కడ ఇంటర్ఫేస్ అనే ఆప్షన్లో ఇక్కడ స్టిక్కర్ ఎఫెక్ట్స్ కూడా మంచి మంచి ఇక్కడ లైవ్ కానీ సో ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ క్రియేట్ చేసేటప్పుడు ఈ స్టిక్కర్స్ అనేవి చాలా బాగా ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా ప్లే కానీ. ఓకే, సో ఈ దగ్గర రికార్డింగ్. ఓకే, సో ఇవన్నీ యూస్ఫుల్. ఇక్కడ ఫుడ్ అండ్ డ్రింక్లో మనకి ఈ విధంగా ఈ టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే, తర్వాత ఇక్కడ పార్టీ, సో ఇక్కడ టెక్స్ట్ స్కూల్స్ ఇక్కడ ఇవన్నీ మంచి మంచి యూజ్ఫుల్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే, సో ఖచ్చితంగా మీకు ఇవి అవసరమైతే అవుతాయి. ఓకే, సో బిజినెస్కి సంబంధించిన దీంట్లో మనకు అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన ఇక్కడ టెక్స్ట్ స్టిక్కర్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ముఖ్యంగా ఇవి అడ్వర్టైజ్మెంట్ను చాలా బాగా అడ్వర్టైజ్మెంట్ వీడియో క్రియేట్ చేసినప్పుడు ఇవి ఎక్కువగా యూజ్ అవుతాయి అనమాట ఈ టెక్స్ట్ ఈ స్టిక్కర్ ఎఫెక్ట్స్ అనమాట. ఓకే, సో అన్నిటిని మీరు ఎలాంటి వీడియో ఎడిటర్ యాప్లో కూడా మీకు ఇవన్నీ మీకు కనిపించవు. కేవలం పవర్ డైరెక్టర్ ఎడిటర్ యాప్లో మాత్రమే మీకు ఇలాంటి ఎఫెక్ట్స్, ఇలాంటి స్టిక్కర్ ఎఫెక్ట్స్, అలాంటి టెక్స్ట్ ఎఫెక్ట్ మాత్రమే మీకు ఈజీగా అవైలబుల్లో ఉంటాయి. సో ఇప్పటి నుంచైనా మీరు పవర్ డైరెక్టర్ యాప్ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి మీ వీడియోస్లో. ఓకే, సో ఇవాల్టి వీడియో ఇదే. సో ఇందులో మనకు చాలా మంచి మంచి వీడియో ఎడిటింగ్ టూల్స్ అయితే ఈజీగా మీకు అవైలబుల్లో ఉంటాయి. సో వీటిని ఈజీగా మీరు యూజ్ చేసుకోవచ్చు మీ వీడియోలో. సో ఇక్కడ మంచి మంచి స్టిక్కర్ ఎఫెక్ట్స్, టెక్స్ట్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఇంకా మనకు చాలా రకాల ఎడిటింగ్ టూల్స్ కూడా ఉంటాయి. మనకి ఇక్కడ డెకార్ ఆప్షన్లో మనకి ఇక్కడ ఇలాంటి టెక్స్ట్ ఎఫెక్ట్స్, ఇలాంటి
లీప్స్ ఎఫెక్ట్స్ రకరకాల చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి ఇందులో మనకు. సో ఇందులో మనకు మంచి మంచి ఫ్రీ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో వాటిని యూజ్ కూడా చేసుకోవచ్చు. సార్ ఇక్కడ రెట్రో ఆప్షన్లో ఇక్కడ మనకి ఈ విధంగా కెమెరా ఐకాన్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా ఈ కెమెరా ఐకాన్ ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ మళ్ళీ సో ఇక్కడ ఒక కెమెరా ఐకానే కాకుండా ఇక్కడ రకరకాల చాలా ఐకాన్స్ అయితే ఉంటాయి. తర్వాత ఇక్కడ ఈ ఎఫెక్ట్ని చూడండి ఒకసారి మీరు. ఓకే, సో ఇక్కడ ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో ఈ విధంగా అనమాట. సో ఈ ఎఫెక్ట్ ఉంటుంది ఈ విధంగా. సో ఇలాంటి మంచి మంచి ఎఫెక్ట్స్ అనేవి మనకు పవర్ డైరెక్టర్ యాప్లోనే మనకు ఈజీగా అవైలబుల్లో ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఒకసారి దీన్ని యూజ్ చేసుకొని ట్రై చేయండి. ఓకే, సో ఈ విధంగా మనకు మంచి మంచి ఎఫెక్ట్స్ అయితే మనకు పవర్ డైరెక్టర్ యాప్లో అవైలబుల్లో ఉంటాయి. వాటిని ఖచ్చితంగా ఒకసారి యూజ్ అయితే చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.